రాజకీయం తెలిసినవాడు చంద్రబాబు అందున సీఎంగా ఉన్నాడు. ఆపై అంతులేని అధికారం. ఇక ఊరుకుంటాడా అంటే తప్పకుండా ఊరుకోడు కూడా. ఇప్పుడు ఆయన చేస్తోంది అదే. మండలిలో వైసీపీని అచేతనం చేయడం అతని ముందున్న కర్తవ్యం. అలాగని నేరుగా వైసీపీ ఎమ్మెల్సీలను చేర్చుకోవడం లేదు. వారితో పార్టీకి పదవికి రాజీనామా చేయిస్తున్నారు. అంటే వైసీపీ బలం తగ్గించేయడం టార్గెట్ అన్నమాట. తద్వారా వైసీపీ బలం తగ్గడమే కాదు, రాజకీయంగా జగన్ ఆత్మస్థైర్యంపై దెబ్బ కొట్టొచ్చు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ సీట్లలో కూటమి నేతలను కూర్చోబెట్టొచ్చు. బిల్లులను పాస్ చేయించుకోవచ్చు. అంతిమంగా మండలి చైర్మన్ ను దింపి మొత్తం తన ఆధీనంలోకి తెచ్చుకోవాలన్నది చంద్రబాబు ప్లాన్. శాసనసభలో బలం లేకపోవడంతో అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైసీపీ శాసన మండలిలో బలం ఉండడంతో అక్కడ హడావుడి చేయాలని చూసింది. అయితే బడ్జెట్ సమావేశాల్లో అక్కడ కూడా ఆ పార్టీ ప్రభావం చూపించలేకపోయింది. మరోవైపు మండలిలో తన టీంని నమ్ముకున్న జగన్ కి వరుసగా షాక్లు తగులుతున్నాయి. అక్కడ కూడా రోజు రోజుకి ఆ పార్టీ బలం తగ్గుతూ వస్తుంది. దాంతో శాసన మండలిలో కూడా జగన్ కు చిక్కులు తప్పువన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఓటమితో కుంగిపోతున్న వైసీపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీని వీడగా తాజాగా ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవికి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి జగన్ కు షాక్ ఇచ్చారు. తనను నమ్ముకున్న కొల్లేరు ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని ఆ మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొల్లేరు సమస్య పరిష్కారానికి అధికారంలో ఉండగా అనేక సార్లు జగన్ ను కలుద్దామని ప్రయత్నించినా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ దృష్టికి ఏదైనా సమస్యలు తీసుకువెళ్తే సజ్జల, అప్పిరెడ్డి, ధనుంజయ రెడ్డిలతో చెప్పుకోమనే వారని విమర్శించారు. 58 మంది సభ్యులు గల శాసన మండలిలో 40 పైగా స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది వైసీపీ. టీడీపీ, జనసేన కలిపి 10 స్థానాలుండగా ఇండిపెండెంట్లు, పీడీఎఫ్ సభ్యులు కలిపి 6గురున్నారు. ఇప్పటికే వైసీపీకి పోతుల సునీత, పద్మశ్రీ, కళ్యాణ్ చక్రవర్తిలు రాజీనామా చేయగా వారి రాజీనామాలు ఇంకా ఆమోదించలేదు. తాజాగా జయమంగళ వెంకటరమణతో ఆ పార్టీకి మరో దెబ్బ తగిలింది. అంతమంది సభ్యులున్న శాసన మండలిలో తమ గలాన్ని వినిపించడంలో వైసీపీ సభ్యులు పూర్తిగా విఫలమయ్యారు. బొత్స సత్యనారాయణ, వరదుల కళ్యాణి తప్ప మండలిలో ఇంకెవరూ నోరెత్తే ప్రయత్నం చేయలేదు. శాసన మండలిలో కూడా బిల్లులు పాస్ అవ్వాల్సి ఉండడంతో అక్కడ వైసీపీ బలం తగ్గించడం కూటమి సర్కారుకి అవసరం. ఎన్నికల ముందు 4, ఎన్నికల తర్వాత 4 శాసన మండలి సభ్యత్వానికి పార్టీకి, వైసీపీకి రాజీనామా చేశారు. త్వరలో మరికొందరు రాజీనామా చేస్తారని మండలిలో చర్చ జరుగుతుంది. సమీప కాలంలో మండలిలో కూడా వైసీపీని నామమాత్రం చేయడానికి ప్రభుత్వం స్కెచ్ వేస్తుంది. ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్న ఎవరిని కూటమి పార్టీలు దగ్గరకు రానియడం లేదు. పదవులకు రాజీనామా చేస్తేనే గేట్లు తెరుస్తున్నారు. ఎన్నికల ముందు తమ రాజీనామాలు ఆమోదం పొందిన వైసీపీ మాజీలు కూటమి విజయానికి ప్రచారం చేశారు. శాసన మండలి సభ్యులను రాజీనామా చేయించి తర్వాత ఎన్నికకు వెళ్లి బలం పెంచుకోవాలని కూటమి ప్రభుత్వం చూస్తోంది. మార్చిలో జరగనున్న బడ్జెట్ సమావేశాల ప్రభుత్వానికి కీలకమైనవి. అప్పుడు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో మండలిలో ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం జాగ్రత్త పడాలని చూస్తుంది. అందులో భాగంగా ఉగాది నాటికి వైసీపీ బలం మండలిలో పూర్తిగా తగ్గించాలని భావిస్తున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు సదరు బాధ్యతలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నిమ్మల రామానాయుడులకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో తాజాగా రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ రాజీనామా ఆమోదం పొందాక జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతుంది. మొత్తానికైతే వైసీపీకి సంఖ్యాబలం తగ్గుతుంది. దీంతో కూటమి స్వరం పెంచుతోంది. మున్ముందు మండలిని హస్తగతం చేయాలనుకుంటుంది. మరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి.